వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిన్న జరిగిన అధికారులపై దాడి చేసిన వారిలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేశారు అధికారులు. ప్రస్తుతం లగచర్ల చుట్టుపక్కల ప్రాంతాలు ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు వికారాబాద్ కలెక్టర్పై జరిగిన దాడి వ్యవహారాన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. బీఆర్ఎస్ నాయకులతో పాటుగా గ్రామస్తులపై ఇప్పటికే 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షించడానికి లా అండ్ ఆర్డర్ అడిషనల్ మహేష్ భగవత్ను వికారాబాద్ వెళ్లాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. దాంతో నిన్న జరిగిన దాడి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు మహేష్ భగవత్. ఫార్మాసిటీకి భూములు ఇవ్వడానికి తాము సుముఖంగా లేమంటున్నారు లగచర్ల గ్రామస్తులు. ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి 5 విలువ చేసే భూములను లాక్కోవాలని చూస్తున్నారు అని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. వికారాబాద్ లగచర్లకు వెళుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మన్నెగూడ దగ్గర వారిని అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే మధుసూదనాచారి, మెతుకు ఆనంద్, ఆర్ఎస్ ప్రవీణ్, కార్తీక్ రెడ్డిని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.